నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న ప్రతీకార సుంకాల పేరు చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్లో భారీగా మోసం చేస్తున్నారు ఆక్వా రంగానికి సంబంధించిన దళారులు, వ్యాపారవేత్తలు. ఇది వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న సుంకాల కారణంగానే రొయ్యల ధర అమాంతం పడిపోయింది. కాబట్టి అంత ధర చెల్లించలేమంటూ ఒక్కసారిగా ధరలను డ్రాప్ చేశారు వ్యాపారవేత్తలు. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ 100 కౌంట్ ధర 280 నుంచి 290 రూపాయలు ధర పలికేది. కానీ ట్రంప్ సుంకాల పేరు చెప్పి దాన్ని 200, 210 రూపాయలకి దించేశారు వ్యాపారవేత్తలు, మధ్య దళారులు. దీని వెనక పెద్ద కుట్రే ఉందంటున్నారు ఆక్వా రంగానికి సంబంధించిన రైతాంగం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఎవరైతే వ్యాపారులు చేస్తున్న ఈ దగాకు సపోర్ట్ చేస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఎక్స్ వేదికగా చాలా విషయాలను పొందుపరిచారు. చాలా విషయాలను పూర్తిగా సవివరంగా వివరిస్తూ ప్రభుత్వానికి పరోక్షంగా లేఖ రాసినట్టుగా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్న ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. సమీక్షల పేరుతో ఎవరైతే మధ్య దళారులు ఉన్నారో వారందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు, విమర్శలు కూడా చేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో రైతాంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి, ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించిన రైతాంగం. ఒక్కసారిగా పడిపోయిన ధరలతో ఇక ఎక్స్పోర్ట్ సంబంధించి ఎగుమతులకు సంబంధించిన ఏవైతే ఖరీదైన రొయ్యలు ఉన్నాయో వాటిని ఇంకా అమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇక చేతులు ముడుచుకొని కూర్చోవడమే బెటర్ అన్న భావనకు వచ్చేసింది. క్రాప్ హాలిడే కూడా ప్రకటిస్తామంటూ రైతాంగం చెప్పడం అనేది ఒక కీలకమైన అంశంగా భావించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ట్రంప్ సుంకాల కారణంగానే ఇదంతా జరుగుతుందంటూ ప్రచారం చేసుకొని ఆ వ్యాపారవేత్తలు చేస్తున్న ఈ దగాకు పరోక్ష మద్దతు ఇవ్వడం ఏంటన్న ప్రశ్న అయితే రైతాంగం నుంచి వినిపిస్తోంది. మరి ఇవన్నీ తెలిసే చేస్తున్నారా, లేదంటే నిజంగానే రైతాంగానికి నష్టం చేకూర్చాలనే భావనతో ఉన్నారా అన్నది ప్రభుత్వం ఆలోచించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మనం తాజా పరిస్థితిని చూసినప్పుడు చాలా మండలాల్లో రైతాంగం అంతా కూడా క్రాప్ హాలిడే ప్రకటించింది. వారంతా కూడా రైతులకు సంబంధించి ఈ రొయ్యల సాగుకు సంబంధించి పూర్తిగా క్రాప్ హాలిడే ప్రకటించడం అనేది జరిగింది. గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రొయ్యల సాగుకు సంబంధించిన కానీ లేదంటే ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాలని తీసుకున్నాము. కానీ ప్రస్తుత ప్రభుత్వం అవేవి పట్టించుకోవడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించడం జరిగింది. ధరల నియంత్రణకు సంబంధించి కానీ లేదంటే మద్దతు ధర ఇచ్చే విషయంలో గతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కమిటీ అనేది అప్పట్లో పనిచేసింది. ఆ కమిటీ ఇప్పటికి కూడా ఉన్నప్పుడు కూడా దానిపైన ఒక నియంత్రణ లేదు, లేదంటే పర్యవేక్షణ లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. మొత్తం మీద చూసుకుంటే వారెవ్వా అనిపించే విధంగా ట్రంప్ ఎక్కడ, ఆ సుంకాలు ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యలు ఎక్కడ అన్న భావనకు వచ్చేసింది. ఆ రొయ్యలపైన కూడా ప్రస్తుతం సుంకాల పేరుతో జాగ్రత్తగా దోచేసే పరిస్థితికి రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఒక మాట మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా దేశం నుంచి ఈ రొయ్యల ఎగుమతి ద్వారా విదేశీ మారకద్రవ్యం మనం చాలా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచే మనం తీసుకుంటున్నాం. అది ఇండియాకు కూడా వరంగా మారుతూ వస్తుంది. కానీ ట్రంప్ సుంకాల ప్రభావం వెనువెంటనే వచ్చినట్లుగా కలర్ సృష్టించి ఈ రకంగా రైతాంగానికి మోసం చేయడం ఎంతవరకు సమంజసం అన్న భావన అయితే కలుగుతుంది. ఈ విషయాలపై నిజాలను రాష్ట్ర ప్రభుత్వం కూలంకషంగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. అధికారులతో విచారణ చేయించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది.